సందర్భంగా ప్రత్యేకంగా సీసీటీవీ మానిటరింగ్ కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో 4 బాక్సెస్ ప్రత్యేకంగా కనబడుతున్నాయి. లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్ 1, లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్ 2, లాల్ దర్వాజా టెంపుల్ స్టేజ్, లాల్ దర్వాజా టెంపుల్. ఇవి 4 ప్రధాన సీసీ కెమెరాలు. టెంపుల్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, బయట నుంచి టెంపుల్లోకి ఎవరు ప్రవేశిస్తూ ఉన్నారు అనేది కూడా ప్రత్యేకంగా తెలుసుకోవడం కోసమే ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ బిల్డింగ్లో మొత్తం 30 సీసీ కెమెరాలని మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాము. ఎవరెవరు టెంపుల్కి వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచిగా ఎగ్జిట్ అవుతూ ఉన్నారు, ఏ వాహనంలో ఎవరు వస్తూ ఉన్నారు, పోలీసులు వస్తూ ఉన్నారా, వీఐపీలు వస్తూ ఉన్నారా, మంత్రులు వస్తూ ఉన్నారా, సాధారణ బోనాలు తీసుకోవడానికి డెవోటీస్ వస్తూ ఉన్నారా అనే దానిపై కూడా అన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ 1 లాల్ దర్వాజా టెంపుల్ ఇన్సైడ్. ఇక్కడ అమ్మవారి గుడి కనబడుతూ ఉంది. టెంపుల్ ఇన్సైడ్ బోనాలతో ఇట్లా మహిళలు వెళ్తున్నటువంటి రూట్ నెంబర్ 1 స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. నెంబర్ 2 టెంపుల్లో ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాంగణంలో నెంబర్ 2 కనబడుతోంది. నెంబర్ 3 స్టేజ్ దగ్గర. ఇక్కడ ఎక్కువగా వీఐపీ తాక ఎక్కడగా ఉంటుంది. వీఐపీలు వచ్చిన తర్వాత ఈ స్టేజ్ పైకి ఎక్కి ప్రసంగిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ మూమెంట్ క్యాప్చర్ అవ్వడానికే ఈ సీసీ కెమెరాస్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 4th కెమెరాలో ఇక్కడ టాస్క్ ఫోర్స్, సిటీ పోలీస్తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ టీమ్స్ని కూడా ఉపయోగిస్తున్నటువంటి ఈ విజువల్ మాత్రం టెంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఎంట్రీ అయ్యేటువంటి పాయింట్ దగ్గర పోలీసులు కనబడుతున్నటువంటి ప్రొటెక్షన్. తర్వాత టెంపుల్ ఎగ్జిట్ దగ్గర ఈ ప్రాంతం నుంచి టెంపుల్ ఎగ్జిట్ అయ్యి తిరిగి బయటికి వెళ్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనబడుతూ ఉంది. టెంపుల్ స్టార్టింగ్లో నుంచి ఎవరెవరు ప్రవేశిస్తూ ఉన్నారంటూ కూడా ఆ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. తర్వాత మెయిన్ ఎక్కడైతే చంద్రాయణగుట్ట రోడ్ నుంచి కూడా లాల్ దర్వాజాకి ఎంట్రీ అయ్యేటువంటి ప్రధాన రహదారి అటువైపు ఇటువైపు దుకాణదారులు మధ్యలో ఒక బ్యారక్ ఏర్పాటు చేస్తారు పోలీసులు. దీని ద్వారానే భక్తులు కానీ బోనాలు తీసుకొచ్చేటువంటి మహిళలు కానీ ఈ బ్యారక్ ద్వారానే ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటూ కూడా దీని ప్రకారంగా ఇది ఏర్పాటు చేసినటువంటి. తర్వాత 8th సీసీ కెమెరా ఎమర్జెన్సీ కోసం ఒక అంబులెన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా అనుకోకుండా ఘటనలు జరిగినప్పుడు ఈ ఎమర్జెన్సీ ద్వారా ఇక్కడ నుంచి కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేసుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా నెంబర్ 9 ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఏదైతే లాల్ దర్వాజాకు స్టార్టింగ్ వచ్చేటువంటి మెయిన్ ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర పోలీసులు ఎవరిని అలౌ చేస్తూ ఉన్నారంటూ కూడా 9th కెమెరా కనబడుతుంది. నెంబర్ 10 రెండో బ్యారిగేట్ కనబడుతోంది. నెంబర్ 11 వీఐపీలు లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు వస్తూ ఉన్నారని ఒక మూమెంట్ కనబడుతోంది. నెంబర్ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇక్కడ గల్లీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 28, 29, 30. ఎందుకంటే ఈ బోనాల సందర్భంగా ఓల్డ్ అఫెండర్స్ ఎక్కువగా ఏవైనా అలజడి క్రియేట్ చేయడానికి, పబ్లిక్ మూవ్మెంట్ని డిస్టర్బ్ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ని అదుపు తప్పించడానికి ఈ గల్లీలో నుంచి కూడా ఎవరైనా ఓల్డ్ అఫెండర్స్, ఓల్డ్ క్రిమినల్స్, పాత పూర్వ నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మూమెంట్ కనుగొనే విధంగా ఈ సీసీ కెమెరాలు కూడా రికగ్నైజ్ చేసి ఒకవేళ ఓల్డ్ అఫెండర్ ఇక్కడ వస్తూ ఉన్నాడంటే ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి మెయిన్ గేట్ దగ్గర వాళ్ళని అడ్డుకొని వారిని లోపలికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేటువంటి సిస్టమ్, ఆ టెక్నాలజీని కూడా హైదరాబాద్ పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం ఇదే ప్రాంగణంలో గుడి ప్రెమిసెస్లో సుమారు 30 కెమెరాలు ఏర్పాటు చేసి 30 కెమెరాలు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా నేతృత్వంలోనే ఇక్కడ కూర్చొని దీని ద్వారా మానిటర్ చేస్తూ పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరిని అలౌ చేస్తూ ఉన్నారు, ఎవరిని ఎగ్జిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, దేని కారణంగా స్టార్ట్ అయిందంటే కూడా ఈ ప్రాంతం నుంచే ప్రతిదీ మానిటర్ చేసే విధంగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. జోగిని శ్యామల అంటే నేను ఒక్కదాన్ని అవుతా. జోగినీలు అన్నప్పుడు మీరు వేరే వాళ్ళని కూడా అడగాలి క్వశ్చన్. మీతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పుడు మీతో పాటు ఉన్నారా? మీతో కలిసి ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళు మీతో ఉన్నారా ఇప్పుడు? స్టిల్ ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అంటే అదేనండి, ఎవరు ఓవరాల్గా నేను ఒకటే కోరుకున్నాను, అందరికీ సముచిత న్యాయం జరగాలని కోరుకున్నాను. ఏం కోరుకుంటారు అమ్మవారిని? సారి సికింద్రాబాద్ అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఓల్డ్ సిటీ అమ్మవారిని ఏం కోరుకుంటారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరము ఉండాలి. అండ్ మాకు కోరుకోవడానికి స్పెషల్గా ఏముంటుంది, అమ్మవారు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. అలాగే అమ్మవారి సేవ ఇంకా ఇంకొన్నాళ్ళు మాకు ఆ శక్తిని ఇవ్వాలి. మాకు శక్తి ఉన్నంత వరకు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాము. ఎప్పుడు అధికారుల్ని తప్పు పట్టట్లేదు, ప్రభుత్వాన్నే తప్పు పడతా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వాన్ని తప్పు పడితే దిగొచ్చి మీకు సౌకర్యాలు ఇస్తారన్నా?
అధికారులు అంటే వ్యక్తిగతం, ప్రభుత్వం అంటే అంత చేసే మేనేజ్మెంట్. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతా. అధికారం అంటే వ్యక్తులుగా ఉంటారు కాబట్టి నాకు వ్యక్తులతో సంబంధం లేదు. అక్కడ నాకు కావాల్సిన సమస్య పరిష్కరించేది ప్రభుత్వం కాబట్టి నేను ప్రభుత్వం. ఇప్పుడు ఇంటి యజమానినే అడుగుతాం కదా ఏదన్నా కావాలనంటే. బిడ్డలు 10 మంది ఉంటారు, 10 మందిలో ఒకటి కావాలంటే ఇంటి యజమానినే అడుగుతాము, ఒక తండ్రినో తల్లినో అడుగుతాం. కాబట్టి ప్రభుత్వ అధికారులనే అడుగుతాము, అధికారులు కాకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం మేము. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇంకా ప్రభుత్వాన్ని? మీరు అనుకున్న విధంగానే సక్సెస్ అయిందా మొత్తం స్టేట్లో? మీరు అనుకున్న విధంగానే స్టేట్లో అన్ని సౌకర్యాలు 100% అయితే అక్కడైతే అనిపించింది. ఇంకా కొన్ని దేవాలయాలు ఇప్పుడు ఇంకా ముందు ఉంది కదా, సో చూడాలి ఏం జరుగుతుందో. మధుప్రియ చాలా తర్వాత అనిపిస్తున్నారు, చాలా రోజుల తర్వాత చూస్తలేరేమో అయితే మీరు. బోనాలు ఇప్పటివరకు ఫస్ట్ టైం ఏమో. లేదు, ఇప్పటికి చాలా సార్లు చేసిన. తెలంగాణ ఆడబిడ్డలు ఫస్ట్ టైం బోనం ఎత్తడం అనేది ఉండదు, అది రెగ్యులర్గా ఉంటుంది. నేను ఓల్డ్ సిటీకి 2 సంవత్సరాల క్రితం కూడా వచ్చిన. ఏం సమర్పిస్తున్నారు అమ్మవారికి? అమ్మవారికి అంటే అందరూ బాగుండాలని కోరుకుంటూ పట్టు వస్త్రాలు నేను మొక్కిన కాబట్టి తీసుకొని వస్తున్నాను. ఏం మొక్కుంటారు అమ్మవారిని? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం, అందరం మేము ఉండాలని మీ కోరుకుంటాం. సాంగ్స్ మంచిగా ఉండాలి, ప్రేక్షకులు పెరగాలని కోరుకోరా? తప్పకుండా కోరుకుంటాం కదా. మా కోసం మంచి సాంగ్ ఇవ్వండి, మొన్న ఏదో బోనాల్లో పాడినట్టు. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ. ఇదేనా ఇప్పుడు మీరు పాడింది లేటెస్ట్ చాలా పాడాను బోనాలకి ఈ ఇయర్. ఎల్లవే ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లు గల్లు 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 గజ్జల్లు గట్టి ఎల్లు. ఇది ఈ సంవత్సరం పాడిన పాట. ఇప్పుడు ఇంతమంది పాడింది లాస్ట్ ఇయర్ ఏమో తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ. తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రావమ్మ. రైట్. జాతరంట ఈతకల్లు సాకమోసి తల్లి నీకు బోనమంట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఎక్స్ చైర్మన్ రాజ్ కుమార్ యాదవ్ గారు బోనం పంపించాలండి. పోలీస్ వారికి మనవి చేస్తున్నాము. ఎక్స్ చైర్మన్ రాజ్ కుమార్ యాదవ్ బోనం ఒక్కరు పంపించారు సార్. జనాలు కూడా ముందుకు వెళ్ళాలి బాబు, ముందు సాగండి, జరగండి బాబు, జరగండి, ముందు రావాలి, అయిపోయింది. ఇలా సన్మానం చేసి అందరికీ నమస్కారం, హ్యాపీ బోనాలు అందరికీ. బోనాలు వస్తున్నాయి అంటేనే ఇక పాట చేసుడు షురు అవుతుంది. సో పాట చేసిన 2 పాటలు అందరూ విన్నారా? ఎట్లున్నాయి? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నాకు చాలా ఇష్టం బోనం ఎత్తుకోవడం అంటే. బోనం ఎత్తుకుంటే నాకు తెలియకుండానే ఏదో తెలియని ఒక శక్తి నాకు వచ్చినట్టు, పవర్ నాకు వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరినీ చూడటం. థ్యాంక్స్ అలాట్. ఒక నిమిషం పోలీస్ అన్న ఏదో అంటున్నాడు అన్న, చెప్పండి. ఒక్కటే చేతులు 2 నిమిషాలు అయితే వెళ్ళిపోతారు ప్లీజ్. అక్కడ రాజ్ కుమార్ యాదవ్ మాజీ అధ్యక్షులు వాళ్ళ ఫ్యామిలీని పంపండి. నేను 2 మినిట్స్ వెళ్ళిపోతారు. ఒక్క సాంగ్, ఒకటే ఒక సాంగ్ ప్లీజ్. అయిపోయింది, ఒక్క సాంగ్. సార్ జాతర అంటేనే పాట, పాట అంటేనే జాతర సార్. ఆట పాడమని అడుగుతున్నారు. సో ఎల్లు ఎల్లమ్మ ఎల్లమ్మ రెడీ అన్నారు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లారి తల్లిరా ఎల్లమ్మ, గిద్దెడు కవ్వలమ్మ ఎల్లమ్మ, గిలిపిన గడలమ్మ ఎల్లమ్మ. మీరందరూ చప్పట్టు కొట్టాలి, మీరే చప్పట్టు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లారి తల్లిరా ఎల్లమ్మ, ఎల్లుకోనల్లదాకా ఎల్లమ్మ, ఏడుల జోగమ్మ ఎల్లమ్మ, గౌరాన్ని బిడ్డమ్మ ఎల్లమ్మ, గవ్వల్ల దండలికు ఎల్లమ్మ, నీ దాని తమ్ముడొచ్చి ఎల్లమ్మ, నిన్నడి కొడవంగా ఎల్లమ్మ, ఏడుపు బండారి ఎల్లమ్మ, ఎలకబడి పట్టుకొని ఎల్లమ్మ, ఉత్తుత్త పరుగులని ఎల్లమ్మ, మెట్టెలు పెట్టిరాయే ఎల్లమ్మ. థ్యాంక్ యూ సో మచ్. రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారు పిలువనంత రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారు పిలువనంత రేణుకెళ్ళమ్మ. థ్యాంక్ యూ, హ్యాపీ బోనాలు ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. సైన్యాన్ని పరుగు 2 నిమిషాలు అలా క్లియర్ చేశారు. చేరుకున్నాడు, అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఏమని కోరుకున్నారు అమ్మవారిని? ఫస్ట్ టైమా విజిట్ అవ్వడం? చిన్నప్పటి నుంచి వస్తాయి ఇక్కడ. ఇప్పుడు నా గురించి ఏం అడగలేదు, ప్రజల గురించి అడిగిన. అమ్మ అందరికీ చల్లగా ఆరోగ్యంగా చూసుకోమని అమ్మ ఇప్పుడు చూసుకున్నారు. ఆ నమ్మకంతోనే వస్తా. ఇప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది అని నమ్మి తెలంగాణ వచ్చింది. బంగారు తెలంగాణ కాలేదు. ఇప్పుడు మా విజనరీ ముఖ్యమంత్రి వచ్చినాడు రేవంత్ అన్న. బంగారు తెలంగాణ కావాలి అని ఇలా కోరుకున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫెస్టివల్స్ ఇవి ఎలా జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఫెస్టివల్స్ అన్ని? జబర్దస్త్, నో డౌట్, నో డౌట్ జబర్దస్త్ నడుస్తుంది. మీ పక్క నుంచి బండి సంజయ్ అంటూనే ఉన్నాడు కదా, కాంగ్రెస్ 5 లక్షలే ఇచ్చింది ఈ ఫెస్టివల్స్కి అని చెప్పి. అదే మీ ముస్లింల పండుగకు 30-40 లక్షలు మీ పక్కనే వింటున్నారు. ఇప్పుడు ఏమున్నది అంటే, ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పిన, డివైడ్ అండ్ రూల్ చేయకు, యునైట్ అండ్ లీడ్ చేయి. ఆ అమ్మ మందిర్ ముందు లేకుంటే తప్పకుండా మైక్ తీసుకొని మాట్లాడేది, కానీ అట్మాస్ఫియర్ పాడు చేయవద్దు. ఇలా ఫెస్టివల్ అందరికీ ఫెస్టివల్ కాబట్టి ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు. రేపు నేను చెప్తా ఎంత డబ్బులు ఇచ్చినారు, ఎంత ఇయ్యలేరు. రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. మీరు నాంపల్లి తరపున మీరు ఒకవేళ కాంగ్రెస్ మీకు లీడ్ ఇస్తే ఎన్ని సీట్లు తీసుకొస్తారు మీ కాన్స్టిట్యున్సీలో? 6 out of 6 పక్కా 100%, నో డౌట్, గ్యారంటీ 100%. ప్రభుత్వానికి మీరు ఇచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు అది 100%. మొత్తం నాంపల్లిలో 60,000 ఓట్లు తెచ్చి 2,000తో ఓడిపోయినా. 6 డివిజన్స్ ఉన్నాయి. అప్పుడు మా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నది. రేవంత్ అన్న ఉన్నాడు. 100% 6 out of 6. మొత్తం అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఎన్ని కొడతారు? హైదరాబాద్ కాదు, ఇప్పుడు 225 అవుతాయి. మొత్తం 9 మున్సిపాలిటీస్ మొత్తం తీసుకుంటున్నాం. పక్కగా 150 పైన తీసుకుంటాం. 150 కొట్టేస్తున్నారు. 100% తీసుకుంటాం. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉన్నది. 6 గ్యారంటీస్ పబ్లిక్లో వెళ్ళిపోతాయి ఎప్పుడు దాకా.
ఫార్మర్స్ది ఇక్కడ రాదు, కానీ అది మాస్టర్ షో కూడా పబ్లిక్లో మైండ్లో ఉంటుంది. ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇట్లనే 6 గ్యారెంటీస్ ఇస్తాం. ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క గడప పోతాం. మా గవర్నమెంట్ ఉన్నది, 100% ఓట్లు తీసుకుంటాం, నో డౌట్. సో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు హిందూ ముస్లిమ్స్ అని అంటున్నారు. ఎంఐఎం నిన్న పెట్టిన కొడంగల్ సభలో బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ మత విద్వేషాలను రెచ్చగొడతారంటున్నారు. అసలు ఆ రకంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతుందా అసదుద్దీన్ అన్న విధంగా? 100 సార్లు చెప్పినా ఇలా కూడా మళ్ళీ మీ ఛానల్కి చెప్తున్నా, అసదుద్దీన్ బీజేపీకి బీ టీం అంతే. లేకుంటే ఎగ్జాంపుల్ ఇస్తా, లేటెస్ట్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ में ఏం అవసరం? జై తెలంగాణ చెప్పినా వెరీ గుడ్, జై పాలస్తీన్ ఎందుకు చెప్పినావా? అమిత్ షా చెప్పినాడు కాబట్టి నువ్వు చెప్పినావా? సో ఈ లంగా డ్రామా నడుస్తుంది. సో వీడు బీ టీం. ఎవరు మా లీడర్లు ఒప్పుకోరు, కానీ ప్రజలు ఒప్పుకున్నారు. మొత్తం లోకల్కి ఓపెన్ సీక్రెట్ తెలిసిపోయింది, అది నాకు సంతోషం. మొన్నటి ఎన్నికల్లో మీకు బాగా ఇబ్బంది పెట్టారు బీజేపీ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ. ఈ కేసులు మీరు పెట్టినవి ఇంకా ఎలా ఉన్నాయి దాని స్టేటస్? ఇప్పటివరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద? బోగస్ ఓట్లు కానీ నకిలీ ఓట్లు రిగ్గింగ్స్ కానీ. బోగస్ ఓట్లు అప్పుడు స్టేట్లో మా గవర్నమెంట్ లేదు, సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, కానీ ఇప్పుడు స్టేట్లో మా గవర్నమెంట్ వచ్చింది. కానీ మా బతుకు ఎట్లా అయింది అంటే, వీళ్ళకు అలవాటు అసదుద్దీన్కి ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ కాల్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. సో కొంత టైం తర్వాత రేవంత్ రెడ్డి తీసేస్తాడు, అప్పుడు తప్పకుండా ఈ బోగస్ ఓట్లు తీస్తాం. ఎట్లయినా ఎలక్షన్ 4 సంవత్సరాలు, వీళ్ళు 3 నెలల కంటే ఎక్కువ ఉండరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఒక జగాలో ఉండరు. 10 సంవత్సరం కేసీఆర్తో ఉన్నారు, వారంలో మన దగ్గర వచ్చినారు. ఏ రోజు రేవంత్ రెడ్డి పని చేయకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేతి ఇస్తారు. వీళ్ళ గ్రాండ్ ఫాదర్, వీళ్ళ అయ్యా, వీళ్ళకు అలవాటు. మన హైదరాబాద్లో ఉంటుంది కదా, చేయాలి, నీ ఛానల్ ఉన్నది, లేకుంటే ఒక తిట్టేది నేను ఎప్పుడు చేయిస్తారు. లంగా ఫెల్లోస్ అసదుద్దీన్, రైట్? అంతే. ఇంత కష్టపడి ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ వీడి ఇతర పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నారు? ప్రస్తుతం బీఆర్ఎస్ స్టేటస్ ఏంది స్టేట్లో? బీఆర్ఎస్ సచిన పాము, బీఆర్ఎస్ స్టోరీ ఓవర్. నెక్స్ట్ మా లొల్లి పంచాయత్ బీజేపీతో ఉంటుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నో బీఆర్ఎస్ తమ్ముడు. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్లో 8/8 బీఆర్ఎస్ 0 చెప్పినాం కదా. డే బై డే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్, కాంగ్రెస్ స్ట్రాంగ్, ఎమ్మెల్యేస్ వచ్చేస్తారు, 100% వచ్చేస్తారు, అన్నీ ఖాళీ అయిపోతుంది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసేస్తారా? అవుతుంది, ఒక్కరు లేకుండా ఉంటారు, 5 ఉంటారు అక్కడ. ఎవరెవరు 5? హరీష్ రావు ఉంటాడు, జగదీష్ రెడ్డి ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, మా కౌశిక్ ఉంటాడు, ఇంకా ఒకరు, ఇట్లా 5. మిగతాలంతా ఖాళీ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళ గవర్నమెంట్ రాదు కదా రమ్మా, నెక్స్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు కదా, ఏం చేయాలి? రైట్, థ్యాంక్ యూ ఫెరోజ్ భాయ్. రైట్, అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లంగా ఉండాలి అంటూ మాత్రం ఫెరోజ్ ఖాన్ కోరుకున్నట్లు కూడా జీతో మాట్లాడడం జరిగింది. ఆశీర్వాదం పొంది ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అనుచిత వ్యాఖ్యలు మరి పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళపై గట్టి కేసులు పెట్టి మరి వాళ్ళ నోరు పంపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ శాఖని. మరి మీతో రాకపోతే మేము రంగంలో దింటే మరి శాంతి భద్రతా సమస్యలు వస్తాయి. ఆ దృష్ట్యా మీరు మరి మా అన్నగారు 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా మా బీజేపీ స్టార్ ఓల్డ్ సిటీ మహంకాళి అమ్మవారిని చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నాడు. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ప్రవీణ్ నల్లి తెలుసుకుందాం. అమ్మవారిని దర్శించుకున్నారు, ఏమని కోరుకున్నారు? 2 రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నా. ఎవరైతే హిందుత్వంపై దాడి చేస్తున్నారో వాళ్ళ బుద్ధులు మార్చు తల్లి, వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టు తల్లి, వాళ్ళ వంకర బుద్ధిని తీసి మొత్తము ఖతం చేయి తల్లి, హిందువులపై హిందువుల దేవతలపై మంచిగా మాట్లాడతాడు చూడు తల్లి అని మొక్కుతున్నాను. పోయినసారి ఇదే బోనాలకు వచ్చినప్పుడు మీ పైన ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ కేసు పెట్టారు. ఏరి మీ సెక్యూరిటీ, ఏరి మీ గన్మెన్స్, ఏరి మా సెక్యూరిటీ ఇక్కడ ఉంది, వెనకాల ఉన్నారు, ఇబ్బంది లేదు. ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ అని మీరే చెప్తారు.
అమ్మవారు చూసుకుంది. ఇవాళ నన్ను అక్రమ కేసులో పెట్టి లోపల పెట్టాలని ప్రయత్నం చేసిన డీసీపీ రాధాకిషన్ ఎక్కడున్నాడు, చీకోటి ప్రవీణ్ ఎక్కడున్నాడు? చీకోటి ప్రవీణ్ అమ్మవారి కింద అమ్మకు సేవ చేసుకుంటున్నాడు. వాడు తోటి ఖైదీలతోటి జైల్లో 4-5 నెలల నుంచి ఉన్నాడు. ఎంత సిగ్గుచేట అంటే వాడి కింద పనిచేసిన వాళ్ళతోటే తన్నులు తిన్న గొప్ప చరిత్ర రాధాకిషన్ రావుది. ఇప్పుడు ఈ బోనాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నిన్న మొన్న ఒక వెంకటేశ్వర స్వామి అంశం తెరపైకి తీసుకొచ్చారు. దాని మీద హిందూ సంఘాలు కూడా మీకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నాయి, మీడియా సమావేశాలు పెడతా ఉన్నాయి. అవి హిందూ సంఘాలు కావు, అవి హిందూ సంఘాలు కాదు. అంబేద్కర్ ముసుగులో ఉన్న దొంగనా కొడుకులాలు. అంబేద్కర్ ముసుగేసుకొని వాళ్ళు చేసే పనులు అవి. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి పోతలేరా? ఎస్టీలు పోతలేరా? మరి వాళ్ళు పోతురు, వాళ్ళ మనోభావాలను కూడా కించపరిచిరు కదా. ఇవాళ సాటి లాయర్లు సిగ్గుపడుతున్నారు. ఇవాళ ఈసుంటోతో మేము ప్రాక్టీస్ చేస్తున్నామని ఇవాళ కదిరి కృష్ణ లాంటి వాళ్ళని బార్ అసోసియేషన్ బ్యాన్ చేసే పరిస్థితి ఇవాళ ఆడు ఫేస్ చేయకుండా ఏం తప్పు చేయలేదు అంటున్నారు సంఘాలు. ఏం తప్పు చేయకపోతే ఎందుకు వచ్చి వీళ్ళు సారీ చెప్తున్నాడు కదిరి కృష్ణ? దేవుణ్ణి అడ్డగోలుగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా. ఏదైతే ఉందో అదే చెప్పినామంటే వాడు వీడు బాంబడిది అని అన్న మాట ఏంది అది? హిందువులకు ఓపిక ఎక్కువ బాబు. కదిరి కృష్ణ నువ్వు ఇసుంటి తాటా కుషప్పుళ్ళకి భయపడేటట్లు లేరీడా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నువ్వు సారీ చెప్పి మళ్ళీ వేరే చిన్న చిన్న సంస్థలను ముందరికేస్తే కుదరదు. ఎవరైతే ఆ సంస్థలు ప్రెస్ మీట్లు పెడుతుర్రో, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతుర్రో, వాళ్ళ ఇంట్లో కూడా ముఖం చూపించుకునే పరిస్థితులే తూ 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 అని వస్తుర్రాలని. ఇలా ఒక హిందువుగా పుట్టి హిందూ దేవుళ్ళపై దాడి చేస్తుంటే వాడు వచ్చి క్షమాపణ చెప్తే వాడికి వచ్చి వత్తాసు వరుకుతురంటే వీళ్ళు మనుషులకు కుట్టిరా గొడ్లకు కుట్టిరా అని ఆలోచించు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ మత కల్లోలాలు క్రియేట్ చేస్తూ ఉందంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మత కల్లోలం క్రియేట్ చేస్తుంది ఎవరు? స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరు? మత కల్లోలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంఐఎం పార్టీ, మత కల్లోలకు కేర్ ఆఫ్ అడ్రస్ దారుసలాం, మత కల్లోలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఓవైసీ సోదరులు. ఎప్పుడైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవడన్నా బీజేపీ వాళ్ళు చేసిరా? ఎవరు చేయలే. వీళ్ళు చేస్తే మేము కౌంటర్ ఇస్తాం, వీళ్ళు చేసిన పనులకు మేము కౌంటర్ ఇస్తాం కూడా తప్పే. ఇవాళ హిందువులను రక్షించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ వేయాలి. హిందూ సోదరులు రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఒక రక్షణ వలయంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ. ఇటువంటి కుక్కలు ఒర్రుతుంటాయి మొరుగుతుంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవాళ ప్రమాదము భారతదేశానికి భారత రాజ్యానికి ప్రమాదం అంటే ఓవైసీ వల్లనే ఉందని. రానున్న జిహెచ్ఎం సెలక్షన్లో బీజేపీ ఫిగర్ ఎంత? మేజర్ షేర్ మాదే. ఎంఐఎంని తుక్కుగా ఓల్డ్ సిటీలో కూడా ఓడగొట్టే పరిస్థితి ఉంది. ఇలా సిటీలో బీజేపీ వస్తుందంటారా? కార్పొరేటర్లో కూడా ఎంఐఎంని ఓడగొట్టే పరిస్థితి ఉంది. ఇలా చూస్తున్నారు ఎంత అధ్వానమైన వర్షాలు పడితే డ్రైనేజ్ వ్యవస్థ చక్కలేదు, ఇళ్లలోకి నీరు వస్తున్నాయి, ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ మేయర్ కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది. రైట్. అమ్మవారి దర్శనం తర్వాత చికోటి ప్రవీణ్ ఏదైతే నిన్న మొన్న అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగానే స్పందించారు. రాష్ట్రంలో దేశంలో మత ఘర్షణలు క్రియేట్ చేస్తుంది ఎంఐఎం పార్టీ. మళ్ళీ తిరిగి బీజేపీ పైన ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉండాలి, అందరూ సంక్షేమంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి అంటూ మాత్రం అమ్మవారిని వేడుకున్నానంటూ కూడా చికోటి ప్రవీణ్ అంటూ ఉన్నారు. మేడం, ఈరోజు జరగబోయేటువంటి బోనాలకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టారు? ఎంతమంది పోలీసులు ఈరోజు ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు? ఈరోజు బోనాలు సందర్భంగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సౌత్ జోన్ లాల్ దర్వాజా ఈ 4th మోస్ట్ ఇంపార్టెంట్ బోనాలులో దాదాపు 1500 to 2000 పోలీస్ మంది డ్యూటీలో ఉన్నారు. అండ్ స్పెషల్ టీమ్స్లో క్యూఆర్టీ, ర్యాఫ్, సిరాఫ్, సిఎస్డి అండ్ క్రైమ్ టీమ్స్ అండ్ చీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం, బీవీపీ ఐపీఎస్ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం దర్శనం స్పెషల్ లైన్ ఏమైనా కేటాయించారా? విఐపీస్ అండ్ మినిస్టర్స్ గారి కోసం స్పెషల్ ఎంట్రెన్స్ ఉంది. అండ్ మనము కూడా లైజన్ ఆఫీసర్ పెట్టేసి వాళ్ళకి ప్రోటోకాల్ అన్ని మెయింటైన్ చేస్తాం. పబ్లిక్ ఈవెంట్స్ అనగానే ఈ పోకిరీలు అంటే ఈవ్ టీజర్స్ ఎక్కువగా వస్తుంటారు మేడం. సో మహిళలకు ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు? ఈవ్ టీజర్స్ అని గుర్తించడానికి ఏమైనా స్పెషల్ టీమ్స్ పెట్టారా? ఈవ్ టీజర్స్ ప్రివెంట్ చేయడానికి మనము షీ టీమ్స్ డిప్లాయ్ చేస్తాము. వాళ్ళు కూడా షిఫ్ట్లో దాదాపు 10 టీమ్స్ ఇక్కడ పెట్టారు. అండ్ షీ టీమ్స్ ఏసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. ఎన్ని సీసీ కెమెరాస్ పెట్టారు మేడం? ఎక్కడ కమాండ్ కంట్రోల్ పూర్తిగా మానిటరింగ్? మనము కమాండ్ కంట్రోల్ 3 లేయర్స్లో ఉంది. సిపి ఆఫీస్లో కూడా ఒకటే ఉంది, డీసీపీ ఆఫీస్లో ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఈ జాయింట్ కంట్రోల్ రూమ్ మనం పెట్టాము, అక్కడ కూడా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది.
దాదాపు 70 సీసీటీవీ కెమెరాస్ ఈ ముఖ్యమైన లాల్ దర్వాజా పెరిఫెరీలో పెట్టడం జరిగింది. అండ్ అన్ని సౌత్ జోన్లో వేరే టెంపుల్స్లో కూడా సీసీటీవీ పెట్టేసి అండ్ పాత సీసీటీవీస్ కూడా రిపేర్ చేసి అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం. పబ్లిక్ ఈవెంట్స్ అంటే ఓల్డ్ అఫెండర్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏదైనా గొడవ హడావడి క్రియేట్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళపైన ఎలాంటి నిఘా పెట్టారు సౌత్ జోన్ పరిధిలో? వాళ్ళకు ఒక వారం నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టేసి వార్నింగ్ కూడా ఇచ్చాము. అండ్ ఈ రోజు కూడా స్పెషల్ టీమ్ డిప్లాయ్ చేసి ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్లీ నైట్ టైంలో కూడా స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ప్రత్యేక సీసీ కెమెరాలు పెట్టి దీని ద్వారా పర్యవేక్షణ చేపడతా ఉన్నామని, ఓల్డ్ అఫెండర్స్ పైన దృష్టి పెట్టి వారు ఎలాంటి అలజడి క్రియేట్ చేయకుండా ఇక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేశాం. ఒకవేళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా ఖచ్చితంగా బోనాలకు హాజరవుతే మాత్రం వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనం చేపించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామంటూ కూడా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా అంటారు. ఇక్కడ ఇంకా బాగా కోలాహలం ఉంటుంది. మా బందోబస్తు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్. పర్టికులర్లీ ఈ సిసిఎస్ టీమ్స్ కూడా, క్రైమ్స్ టీమ్స్, తర్వాత ఇవన్నీ టాస్క్ ఫోర్స్ టీమ్స్, లోకల్ పోలీస్ అంతా కలిపి ఇవాళ సిటీ అంతా మీకు హోల్ సిటీ మీకు తెలుసు. బందోబస్తు దాదాపు 2500-3000 మంది దాకా. సరే, ఇంత టైట్ చేసినా కూడా 117 మంది ఈ టీచర్లు దొరికారు సికింద్రాబాద్లో. ఇప్పుడు అలా జరగకుండా ఎలా టైట్ చేస్తారు? అంటే మీరు అంతకుముందు సంవత్సరం మీరు చూడండి, సెల్ ఫోన్ చూద్దాము, 280 కంప్లైంట్స్ ఉన్నాయి అంతకుముందు సంవత్సరం. మొన్న వచ్చేసరికి 80 కూడా కేసులు పెట్టాం మేము. అంతకుముందు కేసులు పెట్టినట్టు లేదు, మేము పెట్టి రికవరీలు కూడా అవుతున్నాయి. ఈవ్ టీజింగ్ కూడా బాగా తగ్గింది. అంతకుముందు చాలా ఎక్కువ ఉండే, తగ్గింది. వస్తారు ఇప్పుడు క్రౌడ్ ఉన్నాక చాలామంది ఉంటారు. అది మనం 100% అనేది వాళ్ళు అతి చేయకుండా మనం తీసుకోవడం, కంట్రోల్ చేయడం అనేది ఇక్కడ ఉన్న టీమ్స్ ఎక్కువ పెట్టాం. సార్, మానిటరింగ్ ఇక్కడ నుంచి జరుగుతుంది, సిపి ఆఫీస్ నుంచి జరుగుతుందా సార్? ఇక్కడ నుంచి ఉంటుంది, అక్కడ కూడా మన కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా. కానీ ఫిజికల్గా ఇక్కడ ఉండి చూసినంతగా ఎంత టెక్నాలజీ ఉన్నా మనకు సబ్స్టిట్యూట్ కాదు అది. సో రెండు వైపుల నుంచి జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. పోలీసుల బందోబస్తు అయితే పటిష్టంగానే కొనసాగుతుంది. సుమారు 2000 మంది పోలీసులతో కూడా లాల్ దర్వాజా అమ్మవారి ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీఐపీలు, వివిఐపీలకు సందర్భించి ప్రతి ఒక్కరు కూడా దర్శనం కలిగే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా హైదరాబాద్ సిబి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి జీతో మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్.